ఉదాహరణకి 'మెగాస్టార్ చిరంజీవి' సినిమా ఉన్నది. అందులో మెగాస్టార్ హరిదాస్ లాగా యేసుకొని 'బొకాయిలెస్' సినిమాలాగా పాత సినిమాల్లో ఎన్టీఆర్ భక్తి సినిమాలు తీసిండు కదా! ఆ విధంగా చిరంజీవి జంజరం కట్టుకొని అయ్యగారిలాగా యేసి మొత్తం భక్తితో చూపెడితే ఎవడైనా చూత్తడా? చిరంజీవి అంటే బ్రేక్ డాన్సు, శృంగారము, లవ్వు, రొమాన్సు, ఫైటు, చమత్కారాలు, డబుల్ మీనింగ్‌లు ఇవన్నీ ఉంటేనే ఎగురుడు, నగ్మలాంటి హీరోయిన్ దాని అవన్నీ దాని అందాలు చూపెడితేనే జనం చూస్తారు కదా! అది కామన్ సెన్స్ అనమాట. అంతేగాని చిరంజీవి తోటి 'భూ కైలాసు' పాతయి భక్తి సినిమాలు చేస్తే చూస్తారా? అందులో కూడా సావిత్రి లాంటి హీరోయిన్ పెట్టి అట్లా పెడితే చూస్తారా? కామన్ సెన్స్ ఉండాలన్నమాట వీడియో చేయడానికి కూడా. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు. ఏ గొడుగుని బట్టి ఆ తీరు ఎండ కొడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా అని ఆడోళ్ళ వాళ్ళకి లవ్, సెక్స్ గురించి తీయకుండా ఊరుకుంటున్నారా? టీనేజ్ పిల్లల నుండి 10 ఇయర్స్ పిల్లల వరకు లవర్ ఉందా, గర్ల్ ఫ్రెండా, ఏ అమ్మాయిరా నీకు నచ్చింది, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు కదా ఆడోళ్ళు. కొందరు ఆడోళ్ళు అయితే అక్క అని తెలియక చిన్న పిల్లలు అంటే కూడా నన్ను అక్క అనొద్దు, నా పేరు లక్ష్మి అని వాళ్ళే చెప్తున్నారు కదా, నన్ను అక్క అనొద్దు అంటున్నారు, ఆడోళ్ళే అంటున్నారు కదా. అలాగే ఏ పిల్లోడైనా అమ్మాయిని అక్క అంటాడు. అంత మాత్రాన లవ్, రొమాంటిక్ ఫీలింగ్స్ కలగకుండా ఉంటాయా? లేకుండా ఉన్నాయా అమ్మాయి పట్ల? వానికి కూడా ఉంటాయి అనమాట. కాకపోతే అక్క అనడం సంస్కారం అనుకొని వాడు అట్లా అంటాడు అనమాట. కాబట్టి లోపల వానికి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ హీరోయిన్ నచ్చిందారా, ఏ హీరోయిన్ నచ్చదా, అమ్మాయిని చూడడానికి వచ్చినారా, ఏ ఆడపిల్లలు బాగున్నారా అని వీళ్ళు అంటారు. ఇది కామన్ సెన్స్ అనమాట. అంతేగాని మగపిల్లడు పక్కకు వచ్చి రాగానే తమ్ముళ్ళు అంటాడు, కొడుకులు అంటాడు అనుకుని ఒక తల్లి ఎట్టుంటుందో అట్లుండము. కొడుకులాగా వాడిని చూసుకుంటే ఆడ సెక్స్ ఉండదు, ఆ అమ్మాయిలో సెక్స్ ఫీలింగ్స్ ఉండవు. అలాంటి అమాయకులు అమ్మాయిలు ఉండరు, అంత అమాయకంగా అబ్బాయిలను చూడరు. అంత మూర్ఖులైతే ఎవరు ఉండరు. చూసావా? అవి అట్లా అనమాట. కామన్ సెన్స్తో వీడియోలు చేయాలి. అంతెందుకు పూర్వకాలం సినిమాలలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయా? లేవు. భక్తి సినిమాలు ఉండేవి. అప్పుడు అదే గ్రేట్ అనమాట. భక్తి సినిమాలు, కె. విశ్వనాథ్ సినిమాలు, శంకరాభరణం అవి సూపర్ డూపర్ హిట్ అనమాట. అంత మాత్రాన ఇప్పుడు అవి ఐటెం సాంగ్స్ లేకుండా బ్లాక్ అండ్ వైట్ నాటి భక్తి సినిమాలు చూపిస్తే ఎవరైనా చూస్తారా? చిరంజీవి లేదా వెంకటేష్‌తోనో, ప్రభాస్తోనో అలా తీస్తే చూస్తారా? ఎవడు చూడడు కదా! కాబట్టి ఇప్పటి తీరులో ఇప్పుడు చూస్తున్నారు. క్లబ్ డాన్సు, ఐటెం డాన్సు, స్విమ్ సూటు, నగ్మని పెట్టి చిరంజీవి ఫైట్లు, చిరంజీవి డబుల్ మీనింగ్ డాన్సు ఆమె పెడితే చూస్తారనమాట. ఇప్పటి తీరులో ఇప్పటిలాగా తీస్తారు కదా! అట్లా అన్నట్టు. కామన్ సెన్స్‌తో మీరు వీడియోలు చేయాలి. కామన్ సెన్స్‌తో టైటిల్ పెట్టండి. వేరే వాళ్ళని చూసి కాదు. మీరు కామన్ సెన్స్‌తో టైటిల్ పెట్టండి. మీ కామన్ సెన్స్‌తో వీడియో చేయండి. దేవుడు చూస్తలేడు కదా అని ఒకడు అబద్ధం ఆడినట్టు. పైసలు 60,000 లక్షల రూపాయలు ఇస్తా అని వట్టిగా అబద్ధం ఆడినా అని చెప్పిండట. అలా చెప్తే దోషమేనా? దోషం వల్ల వానికే పాపం వస్తుంది కదా! పాపం వస్తే దేవుని దగ్గర దోషమే కదా! దేవుడు చూస్తేనే అబద్ధం ఆడితే ఏం లాభం? వానికే దోషం వస్తుంది కదా! అట్లా అనమాట. అలాగే మొగుడు లేడు కదా అని వేరేటోనికి పిలిచి చనువిస్తుందా? లేకుంటే వేరేతోనితో స్త్రీ చనువు తీసుకుంటుందా పెళ్ళాం? చెప్పు. మొగుడు లేడాడ అని వేరేటోనికి అవకాశం ఇస్తుందా? లేకుంటే వేరేటోన్ని అవకాశంగా తీసుకోమని చెప్తుందా? ఏ స్త్రీ చెప్పదు కదా! మొగుడు లేకుండా మొగుడు సాక్షిగా బతుకుతుంది. అలాగే మొగుడు లేనప్పుడు ఏం చేస్తారు చాలామంది మంచి మంచి ఆడవాళ్ళు కూడా మాట్లాడని విషయాలు, శృంగార విషయాలు, మాట్లాడని విషయాలు, పిల్లల గురించి, వాళ్ళ గురించి, మొండల గురించి మాట్లాడుకుంటారు. ఇవి మొగుడు వింటాడా? ఈనడు. అట్లానే ఇది తప్పు కాదు, అది సహజం, స్త్రీ సహజం. అలానే మొగుడికి చెప్పరు వాళ్ళ పర్సనల్ విషయం కదా! ఎట్లా ఉంచుకుంటారు అంటే ఇది కూడా ఇట్లా కామన్ అనమాట. కాబట్టి అన్నం తినేటప్పుడు అన్నం తినాలి, దొడ్డికి పోయేటప్పుడు దొడ్డికి పోవాలి. అంతేగాని దొడ్డికి పోయేటప్పుడు అన్నం తినడము, అన్నం తినేటప్పుడు దొడ్డికి పోవడము చేయకూడదు అనమాట. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారు? మొగుడు లేడు కదా అని వేరే వాళ్ళకి చనువు ఇవ్వడము, లేదా వేడేస్తున్న దగ్గర చనువు తీసుకోవడము చేయరనమాట. కానీ ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు మాత్రం మొండల గురించి, పురుషుల గురించి చెప్పుకుంటారు, చూస్తారు. ఏదైనా వంటలు పోతుంటే పిల్లలు చూస్తారు. అది కామన్. అది వాళ్ళ పర్సనల్ విషయం అనమాట. ఇది మొగుడికి సంబంధం లేదు. కాబట్టి ఇవి చూస్తారు అవి. అంతేగాని అక్కడ కూడా నిషేధం విధించుకుంటారా? విధించుకోరు కదా! అట్లా అనమాట. దీన్నే అన్నం తినే కాడ అన్నం తింటారు, దొడ్డికి పోయేటప్పుడు దొడ్డికి పోవాలి. కానీ అన్నం తినే కాడ దొడ్డికి పోవడం, దొడ్డికి పోకుండా అన్నం తినడం అనేది ఉండదు కదా! ఇట్లా అంటే కామన్గా మీరు వీడియోలు ఈ సెన్స్తో, కామన్ సెన్స్తో వీడియోలు వేయాలి. కామన్ సెన్స్తో అలా టైటిల్ వెళ్ళాలి. జనాన్ని ప్రలోభ పెట్టడం, ఎక్స్టెన్షన్ కలిగించడం, లేదా వాళ్ళ వాళ్ళ ఆహారాన్ని యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ ఈగోను సాటిస్ఫాక్షన్ చేయడము, అలాగే వాళ్ళని ప్రలోభ పెట్టడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట వీడియోలో. ఇది కామన్ సెన్స్తో చేయాలి. మీరు వేరేటోళ్ళని చూసి కాదు, మీ కామన్ సెన్స్తో చేయాల్సి ఉంటుంది అనమాట.